ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీటెడ్ అని పడిద్ది జస్ట్ అంతే. తర్వాత మార్క్స్ అవేమి చూపించదు. స్కిల్ అసెస్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ 2 ఉంటాయి. 2 రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అంటే ఒక ఎగ్జామ్ అసెస్‌మెంట్ అయిపోయినందుకు మీకు 150 పాయింట్స్ అయితే వస్తాయి జస్ట్. అలా పాయింట్స్ మాత్రమే వస్తాయన్నమాట. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని పడిద్ది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ అసెస్‌మెంట్ కంప్లీటెడ్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ కంప్లీటెడ్ అని జస్ట్ చూపిస్తదనమాట. మార్క్స్ అనేది ఏమీ లేదు. పాయింట్స్ అనమాట. మనం చేసిన ఆ కౌశలం పోర్టల్‌లో లాగిన్ అయినందుకు 10 పాయింట్స్ ఉంటాయి. తర్వాత ఏదైనా కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామ్ రాసినందుకు మనం అటెంప్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ కంప్లీట్ చేసినందుకు 150 పాయింట్స్ అయితే మనకొస్తాయన్నమాట. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో మన ర్యాంక్ ఎంతో చూపిస్తదనమాట. అదండి పార్వతి గారు. మీకు అర్థమైతే జస్ట్ ఒక కామెంట్ ఓకే అని పెట్టండి. లేపోతే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ జేయండి. ఓకేనా? ఇక్కడ చేసేది మన ప్రతి ఒక్కటికి పాయింట్స్ ఉంటాయన్నమాట. అదే 2 కలిపే మీకు పాయింట్స్ మార్క్స్ ఏముండవు. 2 కలిపే జస్ట్ కంప్లీటెడ్ అని పడతది. అంటే రిజల్ట్స్ ఏం చూపించవండి. జస్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్ కింద కంప్లీటెడ్ అని పడతది. తర్వాత స్కిల్ టెస్ట్ కింద కంప్లీటెడ్ అని పడతాయి. మీరు ఒకసారి చెక్ జేసుకోవాలి. మీ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ ఎలాగుంది, ఏంటి అని మొత్తం చెక్ జేసుకోవాలి అంటే మీరు ఒకసారి క్రోమ్‌లోకెళ్ళి ఏ https:// లేకపోతే డైరెక్ట్‌గా సెర్చ్ చేయండనమాట. డాట్ కౌశలం.ఏపీ.జీఓవీ.ఇన్ అనైతే లింక్ మీరు క్లిక్ చేస్తే, ఎంటర్ చేస్తే, సెర్చ్ చేస్తే మీకైతే డైరెక్ట్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోద్దనమాట. ఇంకా మీరొకసారి క్లియర్‌గా చెప్తాను ఫస్ట్ నుంచి. ఒకవేళ మీరు మొబైల్ గాని, ల్యాప్‌టాప్ గాని మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి క్రోమ్‌లో పైన క్రోమ్‌లో ఒకసారి https: ఓకే. మీకోసారి లింక్ అయితే ఇక్కడ మీకు చెప్తాను. మీరు డైరెక్ట్‌గా ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోండి. కింద కామెంట్ జేస్తాను. లింక్ ఒకసారి చెక్ జేసుకోండి మీరు. అక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు మీ ఎగ్జామ్ రాసినటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయన్నమాట. టైప్ జేస్తున్నా ఒక్క నిమిషం. మీకైతే లింక్ అయితే కింద కామెంట్‌లో మీకు సెండ్ జేస్తాను ఈ లైవ్ చాట్‌లోనే. డైరెక్ట్‌గా మీకైతే పోర్టల్ అయితే ఓపెన్ అయిపోద్దన్నమాట. టైప్ జేస్తున్నా. ఓకే. 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 నేనొకసారి మీకు లింక్ అయితే సెండ్ జేస్తున్నాను. ఏ1 అవంటే మీకు కింద డాష్‌బోర్డ్ అని, లీడర్ బోర్డ్ అని ఉంటది. ఒకసారి దాంట్లో చెక్ జేసుకోండి మీరు. లీడర్ బోర్డ్ అని ఉంటది. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినియి, మీది ఎన్నో ర్యాంకు, ఏంటి అనేది క్లియర్‌గా అయితే చూపిస్తది. ఓకేనా? స్టార్టింగ్ మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అని కనిపిస్తది. కింద లీడర్ బోర్డ్ అని ఒకటి ఉంటది పార్వతి గారు. అక్కడ ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఎన్నో ర్యాంకు ఏంటి అనేది క్లియర్‌గా మీ ప్రొఫైల్ గురించి అక్కడ మీ ఎగ్జామ్ మార్క్స్ అవి గూడా చూపించొచ్చు. మేబీ ఒకసారి లీడర్ బోర్డ్‌లో అయితే ఒకసారి చెక్ జేయండి. అంటే కౌశలం పోర్టల్‌లో లాగిన్ అయ్యి నేను గూడా చూస్తున్నాను. ప్రెజెంట్ అయితే లాగిన్ అవ్వట్లేదనమాట. ఎగ్జామ్ ఎవరన్నా రాస్తూ ఉండుండొచ్చు. అందుకని చాలామంది ఈ టైంలో అయితే లాగిన్ అవ్వదనమాట. మీకొకసారి ఓపెన్ అయితే కౌశలం కింద లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ జేసి మీరు లాగిన్ అయ్యి
ఈ కింద లీడర్ బోర్డ్‌లో మీరొకసారి చూడండి. మీ ర్యాంకు అవన్నీ అయితే మీకు కనిపిస్తాయి. ర్యాంకు ఏ1 అలా గూడా కనిపిస్తది. మీ లీడర్ బోర్డ్‌లో ఒకసారి చెక్ జేయండి. సైడ్‌లో ఆప్షన్స్‌లో ఉంటదనమాట. ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి అలాగా ఏ1 అలా మార్క్స్ కనిపించుంటే, వాళ్ళకి ఏ ఆప్షన్‌లో కనిపించిందో ఒకసారి కనుక్కోండి. మాక్సిమం లీడర్ బోర్డ్‌లో అయితే కనిపిస్తది మీకు. మీ ప్రొఫైల్, ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ర్యాంక్స్ ఏపీ మొత్తంలో ఎన్నో ర్యాంక్‌లో ఉన్నారు, ఏంటి అని గూడా క్లియర్‌గా చూపిస్తదనమాట. ఓకే. 310 పాయింట్స్. అంటే కమ్యూనికేషన్‌కి అట్లా విడివిడిగా అయితే కనిపించదు. స్కిల్ టెస్ట్‌కి కలిపి. అంటే మనం ఒకసారి ఒక అసెస్మెంట్, ఒక ఎగ్జామ్ రాసామంటే దానికి 150 పాయింట్స్ ఒస్తాయి. దేనికి దానికి విడివిడిగా అయితే కనిపించదనమాట. స్కిల్ టెస్ట్ కనిపిస్తుందా? ఒకసారి చెప్పండి నాకు. స్కిల్ టెస్ట్ మార్క్స్ కనిపిస్తున్నాయా? స్కిల్ టెస్ట్‌కి 300 ఉన్నాయి. అంతేనా? అదే కమ్యూనికేషన్. స్కిల్ అసెస్మెంట్ 300. కమ్యూనికేషన్ అసెస్మెంట్‌కి? కమ్యూనికేషన్ అసెస్మెంట్‌కి ఒకసారి చూడండి. నాకు తెలిసి దేనికి దానికి విడివిడిగా కనిపించవు. అదే దేనికి దానికి విడివిడిగా అయితే మీకు చూపించదనమాట. మొత్తం కలిపి మనం ఒక ఎగ్జామ్ రాస్తే మనకి 150 పాయింట్స్ అలాగొస్తాయి. మార్క్స్ అయితే మీకు కనిపించవు నాకు తెలిసి. అదే. లీడర్ బోర్డ్‌లో చూసుకుంటే పాయింట్స్ జస్ట్ పాయింట్స్ కనిపిస్తా ఉంటాయి. డైలీ లాగిన్‌కి ఎన్ని పాయింట్స్ అని, కోర్స్ కంప్లీట్ చేస్తే ఎన్ని పాయింట్స్ అని ఇక్కడ చూపిస్తదనమాట. ర్యాంకింగ్స్ చూపిస్తది. పాయింట్స్ చూపిస్తది. ర్యాంక్ మనది చూపిస్తదనమాట. ఒకవేళ మై ప్రోగ్రెషన్ అని ఉంది. అక్కడ చూడండి ఒకసారి మీరు. మీకు జస్ట్ పాయింట్సే కనిపిస్తాయండి. మార్క్స్ అయితే కనిపించవు. స్కిల్ అసెస్మెంట్ మీరు లీడర్ బోర్డ్‌లోకొచ్చిన తర్వాత ఆప్షన్స్‌లో లీడర్ బోర్డ్‌లో ఇక్కడ రైట్ సైడ్ మై ప్రోగ్రెషన్ అని ఉంటది. ఆ మై ప్రోగ్రెషన్‌లో మీకు పాయింట్స్ బ్రేక్ డౌన్ అని ఉంటదనమాట. దాంట్లో చూడండి ఒకసారి కోర్స్ కంప్లీషన్‌కి స్కిల్ అసెస్మెంట్ గాని ఉంటది. స్కిల్ అసెస్మెంట్ 300 ఉంది. ఇంకంతే. ఒకవేళ ఏ1 అలా కనిపిస్తే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎమ్మటే ఒకవేళ కనిపిచ్చుండొచ్చు. అదే. స్కిల్ అసెస్మెంట్ వరకు అట్లాగా పాయింట్స్ చూపిస్తదనమాట. అంతే ఇంకా. ఏ1 అలాగేమీ నాకు తెలిసి చూపించదండి. వెంటనే. ఓకే. అంటే మనకు చెప్పినంత వరకు ప్రకారం ఏంటి అంటే మనకి ఎగ్జామ్స్‌కి 150 మార్క్స్ గానే పాయింట్స్ గాని ఉంటదనమాట. ఎగ్జామ్ రాస్తే మనకి 150 పాయింట్స్ అలొకేట్ అవుతాయి. ఏ1 అని అలాగా ఎక్కడ చూపించదండి నాకు తెలిసి. జస్ట్ పాయింట్స్ చూపిస్తది అంటే పాయింట్స్, ర్యాంక్ చూపిస్తది.
మీరొకసారి మై ప్రోగ్రెషన్‌లో చూసుకుంటే మీకు స్కిల్ అసెస్‌మెంట్ ఉంటది. దాని పాయింట్స్ ఒస్తాయి. ఆ! వేరే వీడియోస్ మీకు లైవ్‌గా చూపిచ్చారా పాయింట్స్ ఏ1 అలాగా ఏమన్నా చూపిచ్చారా లైవ్‌లో? పోర్టల్‌లో డైరెక్ట్‌గా మీకు వాళ్ళు లాగిన్ అయ్యి చూపిచ్చారా? జస్ట్ చెప్తున్నారా? డైరెక్ట్‌గా వాళ్ళు పోర్టల్‌లో చూపిచ్చారా మీకు? లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాసి డైరెక్ట్ పోర్టల్‌లో మీకు లైవ్‌గా చూపిచ్చారా పాయింట్స్ అని? ఏ1 వచ్చింది. ఓకే. ఓకే. ఇంగ్లీష్ ఓకే. ఓకే. ఆ కమ్యూనికేషన్ వరకు ఇంగ్లీష్ అసెస్‌మెంట్ వరకు ఏ1 అలాగొచ్చిందంటున్నారు అంతేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ వరకే ఏ1 అని చూపిచ్చింది. ఓకే. ఓకే. అంటే నేను గూడా ఎగ్జామ్‌కెళ్ళాను రాయడానికి. అక్కడైతే నాకప్పుడు లాగిన్ అవ్వలేదు. మీకిక్కడ ఒకసారి ఇది డాష్‌బోర్డ్‌లోకెళ్ళి డాష్‌బోర్డ్‌లో కింద మీ అసెస్‌మెంట్స్ కనిపిస్తాయి గదా! అందులో కమ్యూనికేషన్ స్కిల్‌లో అక్కడేమన్నా చూడండి ఒకసారి జస్ట్ కనపడతదేమో. అదే గదా! అదే లైవ్‌లో నేను పోర్టల్‌లో చూసే నేనన్నీ చెప్తానండి యాక్చువల్‌గా. వాళ్ళు ఏమన్నొచ్చిందని అలా అయితే ఏం లేదు. ఓకే. ఓకే. అలా రావటం కష్టమే అంట. ఏ1, ఏ2 అలాగనేది దాదాపుగా చూపించదు. ఒకవేళ మీరొకసారి రెజ్యూమ్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఏమన్నా వస్తాయేమో చూడండి. రెజ్యూమ్ డౌన్‌లోడ్ అవుతదండి. రెజ్యూమ్ చూడండి మీరు డాష్‌బోర్డ్‌లోకెళ్ళినట్లయితే ప్రొఫైల్ కంప్లీషన్ పక్కన డౌన్‌లోడ్ రెజ్యూమ్ అని ఉంటది. ఒకసారి ఆ రెజ్యూమ్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఏమన్నా మీ మార్క్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ జేయండి. కమ్యూనికేషన్ టెస్ట్‌లో వచ్చిన ఏ1 అలాగేమన్నా చూపిస్తుందేమో చూడండి ఒకసారి. స్కిల్ టెస్ట్ అలా ఏముండదు. మనకొచ్చేసరికి ఎగ్జామ్‌కొచ్చి 150 మార్క్స్ ఉంటాయండి. ఆహ్, మహిమారెడ్డి, లింగల మహిమారెడ్డి గారు జస్ట్ పాయింట్స్ అయితే మనకొక ఎగ్జామ్ రాస్తే 150 పాయింట్స్ వరకొస్తాయి. జస్ట్ అంటే మనకు మార్క్స్ ఏమి చూపించదనమాట. ఎగ్జామ్ కంప్లీటెడ్ అని పడుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. రాలేదా? అట్లయితే వాళ్ళు ఏదో మిస్‌ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను పార్వతి గారు. ఏవన్నా అలాగేమీ చూపించలేదు అంటే, రాలేదు అంటే, వాళ్ళు లైవ్‌గా మనకు చూపించలేదు గాబట్టి, మనకు గూడా ఇక్కడ మనం డైరెక్ట్‌గా పోర్టల్‌లో చూస్తున్నాం గాబట్టి, అలాగొచ్చే అవకాశం వాళ్ళు మిస్‌ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు. అలా ఏ1, ఏ2 అని ఏమైతే మాక్సిమం రాకపోవచ్చు. దాని గురించి మీరెక్కువ టెన్షన్ తీసుకోకండి. ఓకేనా పార్వతి గారు? మన ఎగ్జామ్ కంప్లీట్‌గా మీరు పర్ఫెక్ట్‌గా రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనకి మెయిల్ ఆర్ మెసేజ్ రావచ్చు. లేదా మన మార్క్సు మన పాయింట్స్, మన ర్యాంకింగ్‌ని బట్టి జాబ్ రిక్రూటర్స్ అంటే మామూలు జాబ్ రోల్ కోసం సెర్చ్ చేయొచ్చు. ఒక్కోసారి సెర్చ్ చేస్తే మన ప్రొఫైల్ అనేది ర్యాంక్‌ని బట్టి టాప్‌లో రావచ్చనమాట. మన ప్రొఫైలు, మన పాయింట్స్ ఉంటాయి గదా! పాయింట్స్, ర్యాంక్‌ని బట్టి వాళ్ళు మనల్ని ఒక్కోసారి రిక్రూట్ జేసుకోవచ్చు. మీరు గూడా అప్లై చేయడానికి ఏదైనా వీలుంటే అప్లై చేసుకోండి జాబ్స్‌కి. మీకు టెస్ట్ అయిపోయింది గదా! స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ రాసారు గాబట్టి, అప్లై గూడా మీరు చేసుకోవచ్చండి. చేసుకోండి. కోర్సులైతే ప్రెజెంట్ ఒకసారి కోర్స్ అయితే రావట్లేదు.
ఓకేనా? కోర్సులు గూడా ఒకసారి చూడండి. మీకేమన్నా కోర్స్ కావాలంటే నేర్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే కోర్సులయితే రావట్లేదు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తీసబోతుంది. ఓకే. ఓకే అండి. లింగాల మహిమారెడ్డి గారు. ఓకే. థాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు. మీకు అర్థమైందనుకుంటున్నాను. భారతి గారు థాంక్ యూ అండి. వాళ్ళు కోర్సులు నేర్చుకోవచ్చనే ఆప్షన్ గూడా పెట్టారు కంటిన్యూ కానీ. మహిమారెడ్డి గారు మార్క్స్ అనేవి ఏముండవండి. జస్ట్ పాయింట్స్ ఒస్తాయి మీకు. మీరు ఆ పాయింట్స్ ఎన్నొచ్చినాయి ఏంటి అనేది మీరు కౌశలం పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఒకసారి చూసుకోవాలి. కౌశలం పోర్టల్‌లో లీడర్ బోర్డ్ ఉంటది. లీడర్ బోర్డ్‌లోకెళ్ళినట్టయితే మీకు మీ ఎగ్జామ్ రాసినందుకు లీడర్ బోర్డ్‌లోకెళ్ళి అందులో మై ప్రోగ్రెషన్ అని ఉంటది ఆప్షను. అందులో మీరైతే చెక్ జేసుకోవచ్చు. మీకు ఎన్ని పాయింట్లున్నాయి ఏంటి? మీరు స్కిల్ ఎగ్జామ్ రాసినందుకు మీకెన్ని పాయింట్లొచ్చినాయి అయితే చూసుకోవచ్చు. ఒక ఎగ్జామ్‌కొచ్చి 150 పాయింట్స్ అయితే వస్తాయి. అక్కడ మీ పాయింట్స్‌ని బట్టి మీరైతే చూసుకోవచ్చు. ఎన్ని మార్క్స్ అలాగా. మార్క్స్ అయితే ఉండవండి. జస్ట్ మీకు 150 పాయింట్స్ అయితే మీరు ఎగ్జామ్ రాసినందుకు మీకు అలకేట్ అవుతాయి. మీ ప్రొఫైల్ మీద. మీరొకసారి లీడర్ బోర్డ్‌లోకెళ్ళి అందులో మై ప్రోగ్రెషన్‌లోకెళ్ళి కొంచెం కిందకొస్తే కనిపిస్తది. ఓకే. ఓకే. ఓకే మహిమారెడ్డి గారు. థాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఎవరికన్నా షేర్ చేయండి. వాళ్ళు గూడా కౌశలం గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నా వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అయిద్ది. మాక్సిమం నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేనైతే చెప్తాను. కౌశలం గురించి ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లేదు ఇంకా టెక్నికల్‌గా అండ్ సాఫ్ట్‌వేర్ గురించి, ఐటీ గురించి, జాబ్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే క్లియర్ చేస్తాను. ప్రెజెంట్ ఎక్కువ కౌశలం గురించి చాలామంది గ్రాడ్యుయేట్స్ అడుగుతా ఉన్నారు కాబట్టి ఏమడిగినా నేను చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కౌశలం గురించి డౌట్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు.
రాదా ఒరిజినల్ నేమ్ రా ఒరిజినల్ నేమ్ రా ఏం పేరు కౌశలం గురించి కానీ ఏవైనా సాఫ్ట్వేర్ ఐటీ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. నేనైతే లైవ్గా సొల్యూషన్ చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కౌశలం గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి. నేనైతే వాళ్ళ కామెంట్స్ చూసి లైవ్గా అయితే సొల్యూషన్ చెప్తాను.
యూజ్ అయ్యిద్ది చాలా. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ తోటి అయితే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళకేమన్నా డౌట్స్ ఉంటే లైవ్‌లో అయితే నేను క్లియర్ చేస్తాను. ప్లీజ్ షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. జాబ్స్ గురించి గానీ, ఐటీ, టెక్ ఇండస్ట్రీ గురించి గానీ ఏదైనా గానీ. వెళ్ళి పడతారా? వెళ్ళి పడవాలి. 1కి అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తాను. ఈలోపు ఏం డౌట్స్ ఉన్నా అడగండి ప్లీజ్. మళ్ళీ ఎప్పుడు లైవ్ చేస్తానో తెలీదు నాకే. కుదరదనమాట. అందుకని ఇంకేం లేదు. హాయ్. 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 ప్లీజ్ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ప్లీజ్ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ప్లీజ్ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, థ్యాంక్ యూ. లైవ్ అయితే ఎండ్ చేస్తా ఉన్నాను. పక్క పుస్తకాన్ని